ఓకే. హాయ్ అందరికి. మన లెజెండ్ హల్క్ హోగన్ అయితే చనిపోయిండన్నమాట. నిన్న నైట్ మనకి హల్క్ హోగన్ చనిపోయిండు అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు మార్నింగ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసిందన్నమాట. హల్క్ హోగన్ చనిపోయిండని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ చాలామంది సూపర్ స్టార్స్ హల్క్ హోగన్‌కి ట్రిబ్యూట్ ఇచ్చినారు. అండ్ ఎస్పెషల్లీ టీఎన్ఏ వాళ్ళు గూడా ట్రిబ్యూట్ ఇచ్చినారన్నమాట. అండ్ మెడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో మన హల్క్ హోగన్ ఫోటో వేసినారన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఫైనల్లీ మన విన్స్ మెక్‌మ్యాన్ గూడా రియాక్షన్ ఇచ్చిండు. మీరు స్క్రీన్ మీద చూడండి. అండ్ రిక్ ఫ్లేర్ అయితే ఆల్మోస్ట్ ఇగ ఏడ్చేసినారన్నమాట. అండ్ మన ట్రిపుల్ హెచ్, స్టెఫనీ మెక్‌మ్యాన్ గూడా రియాక్షన్ ఇచ్చినారు. సో, మీరు అర్థం చేసుకోండి. మన విన్స్ మెక్‌మ్యాన్ ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి, ఇప్పుడు హల్క్ హోగన్ చనిపోయినప్పుడు రియాక్షన్ ఇచ్చినంటే ఇగ మీరు అర్థం చేసుకోండి. సో, హల్క్ హోగన్ చనిపోయిండు. దేనివల్ల అంటే హార్ట్ ప్రాబ్లమ్ వల్ల. సో, ఇంతకు ముందుకి మనకొక అప్డేట్ వచ్చిండే ఫ్యూ డేస్ బ్యాక్. హల్క్ హోగన్ హెల్త్ బాలేదు. తను హాస్పిటల్‌లో ఉన్నాడని ఒక అప్డేట్ వచ్చిండే. అండ్ దాని తర్వాత హల్క్ హోగన్ ఏమని చెప్పిండంటే, సో, అది నార్మల్ అంటే హెల్త్ చెకప్ నేను రెగ్యులర్‌గా వెళ్తాను అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడిండు. బట్ సడెన్‌గా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందన్నమాట. హార్ట్ అటాక్ వచ్చింది. హల్క్ హోగన్ చనిపోయినారు. నిన్న నైట్ చనిపోయినారు. నిన్న నైట్ వచ్చింది అప్డేట్. ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. అండ్ ఒక లెజెండ్‌ని మనం మిస్ అవ్వబోతున్నాం. అండ్ ఇంకొకటి హల్క్ హోగన్ లాస్ట్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ లాస్ట్ అపియరెన్స్ ఎప్పుడంటే నెట్‌ఫ్లిక్స్ డెబ్యూట్ అయినప్పుడు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ రా అనేది నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్‌లో కనిపించిండు. చాలామంది ఫ్యాన్స్ బూ చేసినారు. సో, అదే లాస్ట్ అపియరెన్స్ అన్నమాట మన హల్క్ హోగన్‌ది. అండ్ దాని తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించలేదు. సో, ఎనీవే రెస్ట్ ఇన్ పీస్ హల్క్ హోగన్. సో, తన ఆత్మకి శాంతి చేకూరాలని మనం కోరుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన బిగ్ జిమ్ గురించి. సో, మన జిమ్ యూసో అంట ఇక రాకి మూవ్ అవుతారంట. ఇప్పుడు మన రోమన్ రీన్స్ రాలోనే ఉన్నారు. అండ్ జే ఉసో బి రాలోనే ఉన్నారు. అండ్ ఫ్యూచర్‌లో అంటే మేబీ ఇగ ఎప్పుడైనా కావచ్చు. ఈ సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత మన జిమ్ యూసో అంట యాస్ ఎ ఫుల్ టైమర్‌గా రాలోనే వర్క్ చేస్తాడంట. అండ్ ఈ అప్డేట్ వచ్చిన వెంటనే చాలామంది ఫ్యాన్స్, యూసోస్ రీయూనియన్ జరగాలి. అంటే రీయూనియన్ అంటే వాళ్ళందరూ కలిసే ఉన్నారు. సో, విడిపోలేదు. బట్ రీయూనియన్ అంటే వీళ్ళిద్దరికీ అంటే ఇప్పుడు ఎవరి దారిలో వాళ్ళే ఉన్నారు గదా! సో, అందుకనే యూసోస్ రీయూనియన్ జరగాలి. సో, వాళ్ళు మళ్ళీ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, చూడాలి. ఫస్టు జిమ్మీ ఊసో రాలోకి మూవ్ అవ్వాలి. సో, మూవ్ అయిన తర్వాత స్టోరీ లైన్స్ అన్నీ సెట్ అవ్వాలన్నమాట. సో, అప్పుడు మేబీ అంటే ఆ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి బిగ్ జిమ్‌ని మన జిమ్మీ ఊసోని రాలోకి ఎందుకు మూవ్ చేస్తుంది? సో, మన బిగ్ జిమ్ ఏమైనా రోమన్ రీన్స్ అండ్ జే ఉసో స్టోరీ లైన్‌లో యాడ్ అవుతారా అనేది చూడాలన్నమాట. సో, మన జిమ్మీ ఊసో అయితే రాలోకి మూవ్ అవ్వబోతున్నారు. సమ్మర్ స్లామ్ కన్నా ముందే జరగొచ్చు. లేదంటే సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత జరిగితే బెటర్ ఉంటదన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన కరియన్ క్రాస్ గురించి. సో, కరియన్ క్రాస్ కాంట్రాక్ట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ నెక్స్ట్ మంత్‌లో ఎండ్ అవ్వబోతుంది. ఆగస్టులో ఎండ్ అవ్వబోతుంది. బట్ ఇప్పటి వరకు గూడా కరియన్ క్రాస్‌కి ఇంకా ఒక కొత్త డీల్ ఇవ్వలేదంట డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదంట కరియన్ క్రాసు. సో, మరి జూడాలి. సో, ఆగస్ట్ మంత్ అంటే ఇంకా దగ్గరలోనే ఉంది. సో, ఆగస్ట్ మంత్‌లో ఎక్స్‌పైరీ అవుతది. ఆగస్ట్ ఎండ్‌లోనా, ఆగస్ట్ మధ్యలోనా, ఆగస్ట్ స్టార్టింగ్‌లోనే అనేది మనకి తెలియదు. సో, కొంచెం వెయిట్ జేయాలి. ఈ మంత్ అయిపోతే దీనిపైన క్లారిటీ వస్తది. కరియన్ క్రాస్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంటాడా? డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేస్తదా? అనే దానిపైన. సో, మాక్సిమం ఉండే ఛాన్స్ అయితే ఉంది కరియన్ క్రాస్ డబ్ల్యూడబ్ల్యూఈలోనే. ఎందుకంటే సపోర్ట్ ఉంది. ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది. మర్చండైజ్ గూడా సేల్ అవుతున్నాయి మంచిగానే. సో, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా ఎదుగుతున్నాడు కరియన్ క్రాసు. సో, ఇదే టైంలో ఫుల్ స్టాప్ పెట్టడం కరెక్ట్ కాదని నాకనిపిస్తుంది. మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. సో, మన సెత్ రాలిన్స్‌కి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఇంజ్యూరీ అయింది. అది పెద్ద ఇంజ్యూరా, చిన్న ఇంజ్యూరా అనేది పక్కన పెడితే ఇంజ్యూరీ అయితే అయ్యింది. అండ్ రియల్ ప్లాన్ ఏందంటే మన సెత్ రాలిన్స్ ఎల్ఏ నైట్‌ని ఓడించాలి. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఓడించాలి. అండ్ మన సెత్ రాలిన్స్‌కి ఇంజ్యూరీ అవ్వడంతో మన సెత్ రాలిన్స్ ఓడిపోయిండన్నమాట. ఒక్కవేళ మన సెత్ రాలిన్స్‌కి ఇంజ్యూరీ కాకపోయి ఉంటే సెత్ రాలిన్స్ ఎల్ఏ నైట్‌ని ఓడించేవాడు. అండ్ దాని తర్వాత ఏంది? సో, దాని తర్వాత ఏం జరుగుతుందో మనకి ఇప్పుడొక అప్డేట్ వచ్చిందన్నమాట. సో, ఒకవేళ ఇంజ్యూరీ కాకపోయి ఉంటే ఒకవేళ ఇంజ్యూరీ కాకపోయి ఉంటే మన సెత్ రాలిన్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్య మళ్ళీ రీమ్యాచ్ జరిగేదంట సమ్మర్ స్లామ్‌లో. సో, సమ్మర్ స్లామ్‌లో మళ్ళీ మన సెత్ వర్సెస్ ఎల్ఏ మ్యాచ్ జరుగుండేనంట. సో, అప్పుడు మన ఎలియా నైట్ సెత్ రాలిన్స్‌ని ఓడించేవాడు అన్నట్టుగా ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇదంతా ఇంజ్యూరీ జరగకపోయి ఉంటే జరిగే ప్లాన్ అంట. కాకపోతే ఇంజ్యూరీ అవ్వడంతో మన సెత్ రాలిన్స్ ఓడిపోయిండు. సో, అంతా గడిబిడి అయిపోయింది. సో, నెక్స్ట్ సెత్ రాలిన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేస్తారని హెవీ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చూడాలి మరి వస్తదా? రాడా? అనేది ఇంకా ఏది క్లారిటీ అయితే లేదు.
సో, నెక్స్ట్ రా ఉంది. ఏదో ఒక హింట్ ఇస్తారన్నమాట. సెత్ రాలిన్స్ గురించే కావచ్చు, లేదంటే ఇప్పుడు మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా! ఆ మ్యాచ్ పైన ఏదో ఒక టీజ్ అయితే చేస్తారో, సో, అప్పుడు మనకొక క్లారిటీ అనేది వస్తది. సెత్ వస్తాడా? రాడా? అనే దానిపైన. సో, రియల్ ప్లాన్స్ అంటే ఇదంట. సమ్మర్‌స్లామ్‌లో మళ్ళీ ఎలియా వర్సెస్ సెత్ మ్యాచ్ జరగాల్సి ఉండేనంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గోల్డ్‌బర్గ్ గురించి. సో, మీ అందరికీ తెలుసు గోల్డ్‌బర్గ్ రిటైర్మెంట్ మ్యాచ్‌లో తన ఇంజ్యూరీ ప్రాబ్లమ్‌లో ఉన్నాడని. అంటే మోకాలు ప్రాబ్లమ్ ఉందని మీ అందరికి తెలుసు. అండ్ రీసెంట్‌గా మన గోల్డ్‌బర్గ్ రివీల్ చేసిండన్నమాట. ఓన్లీ మోకాలే గాదు, మన గోల్డ్‌బర్గ్ చెయ్యి గూడా కరెక్ట్‌గా లేకుండేనంట. చెయ్యి గూడా ఇంజ్యూరీ అయిందన్నట్టుగా మన గోల్డ్‌బర్గ్ రీసెంట్‌గా రివీల్ చేసినారన్నమాట. సో, ఈ టైప్‌లో బుక్ చేయడం ఎందుకు? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గోల్డ్‌బర్గ్‌కి. సో, ఇప్పుడు అండర్‌టేకర్‌ని చూపిస్తున్నారు గదా! లెజెండ్ కాంట్రాక్ట్‌లో. సమ్‌టైమ్స్ వస్తున్నాడు, ఒక బ్రాల్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారు, చోక్ స్లామ్ కొడుతున్నారు. సో, మళ్ళీ మాయమైపోతున్నారు. సో, అవసరమైనప్పుడు వస్తున్నారన్నమాట అండర్‌టేకర్. సో, అదే టైప్‌లో గోల్డ్‌బర్గ్‌ని బుక్ చేస్తే మంచిగుండు అని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, ఇప్పుడు ఆ టైం అదే, ఇలా బుక్ చేస్తే మంచిగుంటదని ఫ్యాన్స్ అంటున్నారు ఫ్యూచర్‌లో అయినా. సో, దీనిపైన మీరేమంటారు మరి? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టాప్ 5 మర్చండైజ్ సేల్ గురించి. సో, నంబర్ 1 మర్చండైజ్ సేల్ ఎవ్వరిది అంటే మన ఓటీసీ రోమన్ రెయిన్స్‌ది. అండ్ సెకండ్ ప్లేస్‌లో మన మెయిన్ ఈవెంట్ జే ఉసో ఉన్నారన్నమాట. అండ్ థర్డ్ ప్లేస్‌లో మళ్ళీ రోమన్ రెయిన్సే ఉన్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా ఉన్నారన్నమాట. అండ్ ఫిఫ్త్ ప్లేస్‌లో పెంటాగన్ ఉన్నారు. సో, ఇవి టాప్ 5 మర్చండైజ్ సేల్స్ ఈ వారంవి. సో, టాప్ 1లో రోమన్, అండ్ దాని తర్వాత జే, మళ్ళీ రోమన్ అండ్ జాన్ సీనా, అండ్ ఫైనల్‌గా పెంటాగన్ ఉన్నారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సరయా గురించి. సో, సరయా అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. పేజ్. సో, పేజ్ ఎవల్యూషన్‌లో వస్తదని మనకి రూమర్స్ ఉన్నాయి గదా! టీజ్ గూడా చేసింది గదా! సో, యాక్చువల్లీ పేజ్ రిటర్న్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేయలేదంట ఎవల్యూషన్ కోసం. సో, అసలు ప్లాన్సే చేయలేదంట ఈ ఎవల్యూషన్‌లో పేజ్‌ని రిటర్న్ చేపిద్దామని. బట్ మనకి రూమర్స్ అయితే వచ్చినాయి. సో, చూడాలి మరి ఇన్ ఫ్యూచర్‌లో ఏమైనా వస్తదా? సో, యాస్ ఆఫ్ నౌ ఎవల్యూషన్ కోసం డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేయలేదంట రిటర్న్ చేపించడానికి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్టెఫనీ వాకేర్ వర్సెస్ ఇయో స్కై మ్యాచ్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ గట్టిగా ప్లాన్స్ చేస్తుందంట మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరిపించడానికి. అది గూడా ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. సో, మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతదంట. అది గూడా ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. సో, మేబీ ఆల్రెడీ వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగింది. బట్ రిజల్ట్ అనేది రాలేదు. సో, ఇప్పుడు ఒక గ్రాండెస్ట్ స్టేడియంలో జరిగితే మంచిగుంటది వీళ్ళ మధ్య మ్యాచ్. సో, ఒకే చిన్న ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరిగితే కరెక్ట్ ఉంటదా? లేదంటే ఒక రెసల్‌మేనియా లాంటి స్టేడియంలో జరిగితే మంచిగుంటదా? మీకేమనిపిస్తుంది దీనిపైన? చాలామంది ఫ్యాన్స్ అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈ మ్యాచ్‌లో. సో, అప్‌కమింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో జరగొచ్చు, ప్లాన్స్ చేస్తుందన్నట్టుగా అప్డేట్ వచ్చింది. సో, మేబీ క్లాష్ ఇన్ పారిస్ కావచ్చు, లేదంటే సర్వైవర్ సిరీసే కావచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబలే కావచ్చన్నమాట. సో, ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా కావచ్చు. కానీ కంపల్సరీగా ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతదంట. ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఓటీసీ 1 రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ పైన ఒక డిఫరెంట్ అప్డేట్ వచ్చిందన్నమాట. సో, అప్డేట్ ఇన్న తర్వాత మీకు కొంచెం కోపం రావచ్చు. కొంచెం గాదు, చాలా కోపం వస్తది. సో, మనకి చాలా మందికి, మనలో చాలా మందికి రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ సింగిల్స్ మ్యాచ్, డ్రీమ్ మ్యాచ్ చూడాలని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బట్ ఇన్ని రోజులైనా సరే మనకి డ్రీమ్ మ్యాచ్ దొరకలేదు. రెసల్‌మేనియా 39 అన్నారు, 40 అన్నారు, అండ్ ఫైనల్‌గా 41 గూడా అయిపోయింది. సో, మనకి ఈ డ్రీమ్ మ్యాచ్ అయితే చూడనీకి దొరకలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ ఇగ ఏం అడ్డు లేదు రోమన్ రెయిన్స్‌కి. కంపల్సరీగా రాక్ వర్సెస్ రోమన్ మ్యాచ్ జరగాల్సిందే. వాళ్ళు ఎలాగో హాలీవుడ్‌కి వెళ్ళిపోతున్నారు. రోమన్ హాలీవుడ్‌లో అడుగుపెట్టినాడు. సో, మళ్ళీ రాడేమో. సో, కంపల్సరీగా మ్యాచ్ జరగాలి. నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియాలో పక్కాగా జరుగుతది రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ అనుకునే వాళ్ళకిది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ అంట రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తలేదంట. రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్‌ని బుక్ చేస్తదంట నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియాలో. సో, రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్ మ్యాచ్‌లో రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్‌ని బుక్ చేయడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. సో, ఇదొక షాకింగ్ అప్డేట్ అనే జెప్పాలి. సో, మనమేమో రాక్ వర్సెస్ రోమన్ అనుకున్నాం. లేదంటే రోమన్ వర్సెస్ సెత్ జరగచ్చేమో అని ఈ టైప్‌లో అనుకున్నాం. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అంటున్నారు. సో, ఎంతవరకు కరెక్ట్ మరి? సో, ఇంతకుముందు గూడా పాల్ హేమన్ జెప్పిండు బ్రాన్ బ్రేకర్ ఫ్యూచర్‌లో చాలా రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడు అని. సో, దానికి ఇండికేషన్‌గానే రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో జరగబోతుందా? సో, ఇదైతే షాకింగ్ అని జెప్పాలి. మరి మీకు రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ చూడాలనుందా? లేదంటే రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ చూడాలనుందా? అంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ గూడా
అంటే నేనేం తక్కువ చేయట్లేదు. బ్రాన్ బ్రేకర్ గూడా పవర్‌ఫుల్ సూపర్ స్టార్. ఆయన టఫ్ ఫైట్ ఇస్తాడు రోమన్‌కి. ఆ స్పియర్ పడ్డప్పుడు రోమన్‌కి వేరే లెవెల్‌లో రియాక్షన్ వచ్చింది రాయల్ రంబల్‌లో. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు చాలామంది ఫ్యాన్స్. బట్ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ చాలా మందికి డ్రీమ్ మ్యాచ్ కాబట్టి సో కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు ఫ్యూచర్‌లో. అంటే ఇగ చెప్పలేం. అంటే ఇదే మ్యాచ్ జరుగుతదని గ్యారంటీగా చెప్పలేం. బట్ ఇప్పుడు మనం వాయిస్ రేజ్ చేయాల్సిన టైం వచ్చేసిందన్నమాట. సో ఇప్పుడు మనం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని బుక్ చేయండి అని మనం అంటే అప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ కన్సిడర్ చేస్తది. అండ్ అప్పుడు మేబీ ఈ మ్యాచ్‌ని బుక్ చేస్తది. బట్ మనం వాయిస్ రేజ్ చేయకపోతే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని మేబీ డిలే చేస్తారు కావచ్చు. ప్లాన్స్ లేవు కావచ్చు. అంటే ఇప్పుడు రెసల్‌మేనియా 40లో కోడీ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌కి ప్లాన్స్ ఉన్నాయా? ప్లాన్స్ లేవు గదా! ఫ్యాన్స్ రియాక్షన్ ఇచ్చినారు. ఫ్యాన్స్ సపోర్ట్ జేసినారు గాబట్టే కోడీ వర్సెస్ రోమన్ జరిగింది. స్టోరీ ఫినిష్ అయింది. సో, ఆ టైప్‌లో మళ్ళీ మనం వాయిస్ రైజ్ చేస్తే కంపల్సరీగా రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతది. బట్ ఉన్నట్టుండి ఔట్ ఆఫ్ నోవేర్ రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అంటున్నారు. సో, చూడాలి ఇంకా టైం ఉంది రెసల్‌మేనియాకి. సో, ఇదే మ్యాచ్ జరుగుతుందని మనం గ్యారంటీగా చెప్పలేం. బట్ ప్రెజెంట్ అప్‌డేట్ వచ్చింది కాబట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఈ మ్యాచ్‌ని కన్సిడర్ చేస్తదంట, ఆలోచిస్తుందంట, ప్లాన్స్‌లో ఉందంట. సో, అన్నీ సెట్ అవుతే ఇదే మ్యాచ్ చూడనీకి దొరికినా దొరకొచ్చన్నమాట. సో, ఈ మ్యాచ్ జరిగితే మరెవరు గెలుస్తారు? రోమన్ గెలుస్తాడా? బ్రాన్ బ్రేకర్ గెలుస్తాడా? ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మేబీ అంటే చీటింగ్ జరగొచ్చు. చీటింగ్ వల్ల రోమన్ రీన్స్ ఓడిపోవచ్చన్నమాట. సో, చూద్దాం. ఏదేమున్నా మనకి నెక్స్ట్ ఇయర్‌లో తెలుస్తది. సో, ఇప్పుడే మనం డిసైడ్ చేయలేం. ఇదే మ్యాచ్ జరుగుతదా? వేరే మ్యాచ్ జరుగుతదా? అనేది మనం ఏది డిసైడ్ చేయలేం. బట్ మనం వాయిస్ రైజ్ చేయాలి. వాయిస్ రైజ్ చేయడమే మనం చేసే పని. సో, ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ ఉంది. అంటే మనకి ఇన్‌స్టాగ్రామ్ ఉంది. అండ్ ట్విట్టర్ గూడా ఉంది. సో, ట్విట్టర్‌లో, యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మోత మోగిస్తే వి వాంట్ రాక్ వర్సెస్ రోమన్ అని. సో, అప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ చేసేదేముండదిగ. డైరెక్ట్‌గా మ్యాచ్‌ని బుక్ చేయాల్సిందే. సో, అప్పుడు మేబీ మ్యాచ్ జరగొచ్చు. లేదంటే వేరే డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయనుకో రాక్ వర్సెస్ రోమన్ మ్యాచ్‌కి. సో, కొంచెం వెయిట్ జేయాల్సిందే. ఇక మనం ఏం జేయలేమన్నమాట. సో, చూద్దాం. ఇంకా టైం ఉంది గదా! రెసల్‌మేనియాకి. సో, రెసల్‌మేనియా టైం వరకే క్లారిటీ అనేది వస్తది.